వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్. ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్యశ్రీ సేవలు ఇప్పటికే చాలా ఆసుపత్రుల్లో అరకొర మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సేవల కింద అన్ని ఆసుపత్రులు సేవలు అందించేందుకు నిరాకరిస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ఏదైతే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయో ఈ హాస్పిటల్స్ కి దాదాపు 2,400 కోట్లు చెల్లించాల్సి ఉంది. అంటే పెద్ద మొత్తంలో బకాయిలు పేరుకుపోవడంతో ఇప్పటికే చాలా ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ లేదని ఆరోగ్యశ్రీ దీనికి రాదని కార్డు తీసుకెళ్లి ఎవరైనా నిరుపేదలు వైద్యం చేయించుకోవాలని చెప్పి సంబంధిత నెట్వర్క్ ఆసుపత్రులకు వెళ్ళినా సరే ఆ ఆరోగ్యశ్రీ ఆగిపోయిందనో లేకపోతే ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి ప్రాసెస్ జరగడం లేదనో ఇలా రకరకాల కారణాలు చెప్పి దాటవేస్తున్న పరిస్థితి, రోగులను వెనక్కి పంపించేస్తున్నారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీ సేవలు ఏపీలో పెద్ద ఎత్తున అందడం లేదనే వాదన, ఆరోపణలు, విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే గతంలో ఆంధ్రప్రదేశ్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఏదైతే ఆశాగా పిలుచుకుంటామో వీళ్ళందరూ ఇప్పటికే గతంలోనే వాస్తవానికి సమ్మెకు నోటీస్ ఇచ్చారు ప్రభుత్వానికి. తక్షణం బకాయిలు చెల్లిస్తేనే తిరిగి ఆరోగ్యశ్రీ సేవల్ని అందుబాటులో తీసుకొస్తామని. అయితే ఆ తర్వాత అప్పు తీసుకొచ్చైనా సరే కట్టాల్సినటువంటి 2,400 కోట్లను కడతామని చెప్పి ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఆ సమ్మెను కాస్త విరమించి కొన్ని ఆసుపత్రుల్లో అయితే కొన్ని ఈ మొత్తం ఆశాకు సంబంధించినటువంటి కొన్ని ఆసుపత్రుల్లో మాత్రం ఆరోగ్యశ్రీ సేవలు కొన్ని ప్రత్యేకించినటువంటి వ్యాధులకు మాత్రం అందుబాటులో తీసుకొచ్చారు. మిగిలిన చాలా వరకు మెజార్టీ హాస్పిటల్స్ లో మాత్రం ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో లేదు. ఇప్పుడు తాజాగా ఈ ఆశా అంటే హాస్పిటల్స్ కు నెట్వర్క్ హాస్పిటల్స్ కు ప్రభుత్వం చెల్లిస్తానని చెప్పి హామీ ఇచ్చినటువంటి 2,400 కోట్ల కోసం ఆర్థిక శాఖ అయితే బ్యాంకులతో సంప్రదించి అప్పు తెచ్చుకోమని చెప్పి ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కు సూచించిన పరిస్థితి. కానీ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ఇందులో భాగంగానే ఇప్పటికే బ్యాంక్ అధికారులతో వివిధ బ్యాంకులతో పలుమార్లు సమావేశాలు ఏర్పాటు అయ్యాయి. అయితే ఇప్పటికే మొదటి దఫా సమావేశంలో 2 బ్యాంకులు ముందుకు వచ్చాయి. 2,400 కోట్లకు తోడుగా మరో 600 కోట్లు కలుపుకొని మొత్తం 3,000 కోట్ల రుణాలు కావాలంటూ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ బ్యాంకుల్ని సంప్రదించిన పరిస్థితి. అయితే బ్యాంకులు మాత్రం మొదటి దశలో సానుకూలంగా వ్యవహరించినటువంటి 2 బ్యాంకులు ఆ తర్వాత రెండో దశ సమావేశాలు మాత్రం ససేమిరా అని చెప్పేసాయి, రుణాలు ఇచ్చేందుకు నిరాకరించాయి. సో ఎందుకు నిరాకరించాయంటే సాధారణంగా ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కు సొంతంగా ఆస్తులు లేవు, అలా అని చెప్పి అదే సందర్భంలో ఆదాయం వచ్చే మార్గాలు కూడా లేవు. అటువంటిప్పుడు ఏ హామీపై ఈ రుణాలు ఇస్తాయనేది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న. అందుకే బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు నిరాకరించాయి. ఇక 2,400 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంటే ఆ 3,000 కోట్ల రుణాలు ఎందుకు తీసుకుంటుంది అనే ప్రశ్న వస్తే దీనికి సమాధానంగా ఏపీ మెర్క్ గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఏపీలో మెడికల్ కళాశాలలు కట్టేందుకు ఏపీ మెర్క్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి ఆ వైద్య కళాశాలల నిర్మాణం కోసం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కు సంబంధించినటువంటి 600 కోట్లను ఏపీ మెర్క్ కు బదలాయించింది. అంటే ఏపీ మెర్క్ ఎప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కు 600 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ 600 కోట్లు 2,400 కోట్లు మొత్తం 3,000 కోట్ల రుణాలు కావాల్సిందిగా బ్యాంకులు సంప్రదించినప్పుడు ఏ విధమైన హామీ లేనప్పుడు, ఎలాంటి గ్యారంటీ లేనప్పుడు, సొంత ఆదాయం కానీ సొంత ఆస్తులు కానీ లేనప్పుడు ఏ హామీతో ఇస్తామనేది ఒక బ్యాంకులకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సందేహం. అందుకే బ్యాంకులు మొత్తానికి చేతులెత్తేసాయి. ఎన్టీఆర్ వైద్య సేవ సంస్థకు 3,000 కోట్ల రుణాలు అందించేందుకు బ్యాంకులన్నీ చేతులెత్తేసిన పరిస్థితి. మరి ఈ క్రమంలో ఇప్పుడు ఇప్పటికే ఆరోగ్యశ్రీ సేవలు అరకొర అందుతున్నాయి. ఇటువంటిప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఎలా స్పందిస్తోంది, అయితే ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నప్పుడు మరోసారి సమ్మె బాటను పడతారా అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. ఎందుకంటే ఇప్పటికే గతంలో కూడా సమ్మెకు కాల్ఫర్ చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం ఇచ్చిన హామీతో వీరు కాస్త సమ్మె నుంచి వెనక్కి తగ్గి తిరిగి కొన్ని ఆసుపత్రుల్లో అయితే నెట్వర్క్ హాస్పిటల్లోని కొన్ని ఆసుపత్రుల్లో అయితే ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో తీసుకొచ్చారు. మెజార్టీ ఆసుపత్రుల్లో మాత్రం సేవలు అందుబాటులో లేదు. ఒకవేళ బ్యాంకులు నిరాకరించిన క్రమంలో ప్రభుత్వం ఎక్కడి నుంచి 3,000 కోట్లు తీసుకొచ్చి ఎన్టీఆర్ వైద్య సేవకి కడుతుంది? ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ముఖ్యంగా 6 నెట్వర్క్ హాస్పిటల్ కు చెల్లించాల్సినటువంటి బకాయిల్ని ఎలా చెల్లిస్తుంది అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రశ్న. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరోగ్యశ్రీ సేవలకు మరోసారి ప్రశ్నార్థకంగా మారాయి. అప్పు తెచ్చి కట్టే కంటే ప్రభుత్వం
నెట్వర్క్ హాస్పిటల్స్ మరోసారి మాట్లాడుకొని మరో నిర్దిష్ట సమయం తీసుకొని తగిన సమయంలో లేదా వాయిదాల పద్ధతిలో ఈ మొత్తం 2,400 కోట్లను చెల్లిస్తామని ఒక అంగీకారానికి వస్తే తప్ప దీనికి ఈ సమస్యకు పరిష్కారం లభించే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే పెద్ద ఎత్తున మేధావులు కానీ నిపుణులు కానీ ఒకటే చెప్తున్నారు, అప్పు తెచ్చి కట్టే కంటే ఖచ్చితంగా నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలతో చర్చించి తగిన సమయం తీసుకుని ఆ బకాయిలు చెల్లిస్తాయి. ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ ఏదైతే ఎన్టీఆర్ వైద్య సేవ అనేది తిరిగి ట్రాక్ లోకి వస్తుందని చెప్పి అంటున్నారు. తద్వారా నిరుపేదలకు వైద్య సహాయం అందుతుందనేది ప్రధానంగా చెబుతున్నటువంటి మాట. సో ఈ క్రమంలో అప్పులు తెచ్చి కట్టే కంటే ఖచ్చితంగా ఆ నిర్దిష్ట సమయం తీసుకొని కడితేనే మంచిదనే భావన వ్యక్తమవుతుంది. మరి ప్రభుత్వం ఏ రీతిన స్పందిస్తుంది, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ని పక్కన పెట్టి ఇప్పటికే హెల్త్ బీమా తీసుకొచ్చే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉంది. అందులో భాగంగానే ఈ బకాయిల్ని నిలిపివేసిందా అనే అనుమానాలు కూడా లేకపోలేదు. సో ఓవరాల్ గా ఏదేమైనప్పటికీ అది బకాయిల చెల్లింపు ఆలస్యం కారణంగా అయితేనేంటి, లేదా కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ ఏదైతే ఆరోగ్యశ్రీ దాదాపు 20 ఏళ్లుగా ఏపీలో అందుబాటులో ఉందో దీన్ని పక్కన పెట్టి హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ని కొత్తగా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుందో దీనికి ప్రత్యామ్నాయంగానే ఈ పరిస్థితి ఏర్పడుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి ఆరోగ్యశ్రీ సేవలకైతే ప్రస్తుతం ఏపీలో మరోసారి చెక్ పడుతోంది. ఎప్పుడు తిరిగి ఇవి అందుబాటులోకి వస్తాయనేది ఒక ప్రధానమైనటువంటి సందేహంగా మారింది.